సానా చెప్పు నవనీత్. నేను ఒక సినిమా చూసి వచ్చిన, దాన్ని మన ఇద్దరం కలిసి మళ్ళీ చూడాలి. ఏం మూవీ చూసి వచ్చావు? చిరంజీవా. అవును, ఆహాలో రిలీజ్ అయింది కదా. అంత పాపులర్ అయిపోయింది ఆ సినిమా. చాలా బాగుందని టాక్ ఉంది. సినిమా అయితే మైండ్ పోయింది సానా. అందులో రాజ్ తరుణ్ అన్న క్యారెక్టర్ కున్న పవర్స్ నాకు వస్తే బాగుంటది. అందులో ఏమైతుంది తెలుసా? చెప్పు. రాజ్ తరుణ్కి ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడని చెప్పి తల మీద కనిపిస్తూ ఉంటది. అట్లా నీది కనిపిస్తే ఏంటి పరిస్థితి? బాగుంటది కదా. ఎక్కడ బాగుంటది, రేపే నువ్వు చచ్చిపోతావు కనిపిస్తే ఎట్లా సార్? పర్లేదు. మళ్ళా దాంట్లో హీరోయిన్ చాలా బాగుంది సానా. హీరో బాగుంది కాబట్టి కదా హీరోయిన్ గా పెట్టుకున్నారు. పాయింటే. మన డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎవరు చెప్పు. అద్రే అభి అన్న కామెడీ స్క్రిప్ట్స్ రాసేవాడు, కానీ ఇట్లాంటి స్క్రిప్ట్ చాలా యూనిక్ స్క్రిప్ట్ ఇది. మూవీ థియేటర్ లో రిలీజ్ అయితే బాగుంది తెలుసా. కాకపోతే ఈ మధ్య చాలా మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ అవుతున్నాయి. అవును సానా, కానీ థియేటర్ మూవీ థియేటర్ లోనే వస్తే బాగుంటది కదా. 70mm లో అద్రే అభి అన్న తీసిన సినిమా వాడు ఉంటే ఎట్లుండేది. అందులోనూ రాజ్ తరుణ్ హీరో. రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగుంది. అన్న యాక్టింగ్ చేసిండు. అప్పుడెప్పుడో ఉయ్యాల జంపాలో అన్న సూపర్ యాక్టింగ్ చూసినట్టు గుర్తు. తర్వాత అన్నకి చాలా డౌన్ ఫాల్స్ వచ్చినాయి, అప్స్ వచ్చినాయి. మళ్ళీ ట్రైలర్ చూసినాక, మూవీ చూసినాక అన్న యాక్టింగ్ హీరో తీసిండు. కంబ్యాకే అంటావా? అద్రే అభి అన్నదైతే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి స్క్రీన్ ప్లే రాసిండు, డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి. ఇంకా మన జబర్దస్త్ కమెడియన్స్ ని వాడుకున్నాడు, సూపర్ గా వాడుకున్నాడు సార్ అన్న. అయితే ఖచ్చితంగా మూవీ మనం చూడాలి. నేను 2 times చూస్తున్నా, మరి నీ పరిస్థితి? ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అట్లా అని కొట్టద్దు మనుషులని, సినిమా నచ్చితే అని కొట్టద్దు. నిన్నైతే కొడతాను. అబ్బా సానా. కానీ రాజ్ తరుణ్ అన్న క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. నీకు హీరోయిన్ నచ్చుతుంది ఎందుకలా? ఏమో నీలానే బాగుంటది కదా హీరోయిన్. బిస్కెట్స్ వేస్తున్నా. సినిమా గురించి కాదు, దీని గురించి చెప్పిన అంతే. సినిమా అయితే సూపర్ ఉంటది, సినిమా గురించి బిస్కెట్లు ఏం లేవు. అయితే ఖచ్చితంగా ఈ మూవీ మనం ఈ రోజు ఇప్పుడే చూడాల్సిందే. అందరికీ చెప్పు, డూ వాచ్ చిరంజీవి ఓన్లీ నాహా.